హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో రసగుల్లాని పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో కొన్ని టిప్స్తో పాటు చెప్తాను. తప్పక ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. 1 లీటర్ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఒక 2 నిమిషాలు చల్లారితే చాలు. తర్వాత కొద్దిగా వెనిగర్ తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పాలని పూర్తిగా విరిగేంత వరకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు పూర్తిగా విరిగిన తర్వాత ఒక స్ట్రైనర్లో ఒక కాటన్ క్లాత్ వేసుకొని పన్నీర్ మొత్తాన్ని వడకట్టుకొని వెనిగర్ వేసినప్పుడు వాటర్ వేసుకొని వాష్ చేసుకొని వాటర్ని బాగా పిండేసుకోండి. తర్వాత దానిపైన కాస్త బరువు పెట్టుకొని ఒక 30 నిమిషాలు వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేంత వరకు వదిలేసుకొని తర్వాత పన్నీర్ని ప్లేట్లో వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా 5 నుంచి 10 నిమిషాలు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకొని కలుపుకొని చపాతీ ముద్దలాగా చేసుకొని చిన్న ఉండలు చేసుకోండి. ఇలా మైదా పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసి కలుపుకుంటే పన్నీర్ బాల్స్ అనేవి పంచదార పాకంలో ఉడికించేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఈ టిప్ని యూజ్ చేసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పాకం కోసం కప్పున్నర పంచదార 5 కప్పులు వాటర్ వేసి పంచదార కరిగి ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకొని పాకంలో పన్నీర్ బాల్స్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మరొక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పన్నీర్ బాల్స్ అనేవి ఉడికేటప్పుడు పాకం అనేది దగ్గర పడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పాకాన్ని పలచబడేలాగా చేసుకొని మరొకసారి మూత పెట్టుకొని పన్నీర్ బాల్స్ని అయితే క్రాక్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు. మరింత పర్ఫెక్ట్గా ఉడకడం కోసం కొద్దిగా కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వాటర్లో యాడ్ చేసుకొని ఆ వాటర్ని 2 సగాలుగా చేసుకొని మధ్య మధ్యలో కలుపుకొని ఉడికించుకోండి. క్రాక్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి బుడగలు వచ్చి నురగ పైకి వచ్చినప్పుడు గరిటతో తడితే లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి మంచిగా ఫామ్ అవుతాయి. ఇలా క్రాక్స్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం సగం అలానే ఈ రసగుల్లాలను కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని పాకాన్ని పలచబడేటట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని 2 నుంచి 3 గంటలు బయట పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా రసగుల్లాలు రెడీ అవుతాయి. మీకు నచ్చితే తప్పక